మన కన్న తండ్రి, మన అందరినీ కన్నటువంటి తండ్రి ఆయన ఎలాంటి వాడు? మన కన్న తండ్రి ఎలాంటి వాడు అసలు? ఆయన పేర్లు ఏంటి? అసలు ఆయనకు ఉన్నటువంటి పేర్లు ఏమిటి? ఆయన పేర్లలో ఉన్నటువంటి గుణము, ఆంతర్యం ఏంటి అసలు అని ఆలోచన చేసి ఒకసారి పరిచయం చేసి మాత్రమే నేను ఇంకా మిగతా ఒక విషయాలను నేర్పించడానికి నేను ముందుకు వెళ్తాను. మన అందరినీ కన్న తండ్రి ఎటువంటి వాడు అసలు? ఆయన మమ్మల్ని కన్నాడు కదా. కన్న తండ్రి మనం నమ్ముకుంటున్నాం, మనం ఆయన్ను వెంబడిస్తున్నాం, ఆయన మాటలను మనం అనుసరిస్తున్నాం. మనం కుటుంబంలో కన్న తండ్రి మాటలను పిల్లలు అనుసరించాలి. కానీ ఈరోజు అనుసరించటం లేదు. పక్కన పెట్టేస్తున్నారు, పక్కన నెట్టేస్తున్నారు, త్రోసేస్తున్నారు, తృణీకరించేస్తున్నారు పిల్లలు. తండ్రి ఉంటేనే పిల్లల అవసరాలు, కోరికలు తీర్చవలసినటువంటి వాడు ఎవడు చెప్పండి? తండ్రి కదా. ఎవడు తీర్చాడు కదా. కాబట్టి తండ్రి మాటలు జబదాటని పిల్లలుగా మనం ఉండాలి. అలాంటి ఆయన మాటలు మనం నేర్చుకోవడానికి మనం వచ్చాం. మన తండ్రి, మనం నమ్ముకున్న ప్రభువు, మమ్మల్ని కన్న తండ్రి అసలు ఎలాంటి వాడు? ఒకసారి మనం బైబిల్ గ్రంథములో మనకు ఆల్రెడీ మనకు తెలుసు, కానీ చాలా విషయాలు నేను చెప్పాలి కనుక సరైనటువంటి విషయాలు మాత్రమే మా తండ్రి యొక్క గుణాలు నేను మీ ముందు ఉంచి నేను సిద్ధపడతాను. నేను చెప్పవలసినటువంటి విషయాలు మన తండ్రికి ఉన్నటువంటి పేర్లు ఎన్నో మనకు బైబిల్లో మనకు కనబడతాయి. ఆ తండ్రి పేర్లు ఏమిటి అన్నప్పుడు మనకు చాలా చక్కటి ఒక విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. పేరు దేనిని సూచిస్తుంది అని 1 సమూయేలు 25వ అధ్యాయం 25వ వచనంలో మనకు రాయబడింది. నాబాలును గురించి. నాబాలు మోటుతనం కలిగినటువంటి వాడు, చాలా మోటుతనం, చాలా మూర్ఖుడు వాడు, చెడ్డవాడు. నాబాలు అనేసరికి అతను దుష్టుడైనటువంటి పనివాడు వాడు. అతని గుణాన్ని పేరు సూచిస్తుంది. నాబాలు ఎటువంటి వాడు గుణాన్ని సూచిస్తుంది అన్నమాట. అంటే దేవుని పేర్లు, దేవుని కూడా మన కన్న తండ్రి కూడా ఏమున్నాయి? పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు మన కన్న తండ్రి యొక్క గుణాలు ఏం చేస్తున్నాయి? ప్రచురిస్తున్నాయి, తెలియజేస్తున్నాయి, సాక్ష్యం ఇస్తున్నాయి. మన తండ్రి ఎలాంటి వాడో మనం చూద్దాం. ఒకసారి విషయాలు మనం చూస్తాం. మన తండ్రి ఎలాంటి వాడో చెప్పండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడిన ప్రకారంగా ఆయన ఉన్నవాడు. అర్థమవుతుందా? మన తండ్రి ఉన్నవాడు అంటే సృష్టి పుట్టక మునుపు ఉన్నవాడు. ఈ సృష్టి నాశనం అయిపోయినా ఆయన ఉన్నవాడు. ఎప్పుడు ఉండవలసినటువంటి వాడు ఆయన. మన కన్న తండ్రి ఎప్పుడు ఉండవలసిన వాడే తప్ప లేనివాడు కాడు. అలాంటి ఆయన మమ్మల్ని కన్నాడు. అలాంటి ఆయన గర్భంలో పుట్టినటువంటి మనం కూడా ఎప్పుడు ఉండవలసిన వారే. ఎప్పుడు మనం ఉండవలసిన వాళ్ళే. అంటే మనం అనుకుంటున్నాం భూమి మీద మనిషి చనిపోతున్నాడు కదా, ఈ లోకపరంగా ప్రతి మనిషి చనిపోతున్నాడు కదా, మరి సంగతి ఏంటి? మరి ఎప్పుడు ఉండాలి కదా, ఇప్పుడు మరణించకూడదు కదా అనే ఆలోచన మీకు రావచ్చు. ఈ శరీరము ఎప్పుడు శాశ్వతం కాదు కదా. ఇది కనబడే ఈ ఆకారం ఎప్పటికీ ఉండవలసినది కాదు. ఇది నాశనం అయిపోవాలి ఒకరోజు. కనబడేది ఒకరోజు కనబడకుండా పోవాలి. అది దానికి ఉన్నటువంటి నియమం అది. కానీ కనబడనిది మాత్రమే శాశ్వతం ఉండవలసినది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఉన్నవాడు, మన తండ్రి ఉన్నవాడు.
ఎప్పుడు ఉండవలసిన వాడు ఆయన నమ్ముకున్న మన అందరం కూడా, తన పిల్లలైనటువంటి మన అందరం కూడా ఉండవలసిన వాళ్ళం. మనం ఎప్పుడు ఉండవలసిన వాళ్ళమే. ఈ లోకపరంగా మనం చనిపోయినా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన ఆత్మ ఎప్పటికీ అది ఉంటుంది. అది నరకములో వెళ్ళిపోయినా అది శాశ్వతం, అది శిక్ష అనుభవించాలి. లేదు, పరలోక రాజ్యములో ప్రవేశించిన నిత్యము సుఖాన్ని ఈ ఆత్మ నిత్యము జీవించాలి, నిత్యము బాధపడాలి, నిత్యము తన జీవితంలో నిత్యం బాధపడాలి, నిత్య శిక్షలో, నిత్య జీవితంలో నిత్యము ఆనందాన్ని సుఖాన్ని మనం అనుభవించవలసినటువంటి వారం మనము కూడా. కాబట్టి మనము కూడా ఉన్నవారం. అర్థమవుతుందా? ఇక దేవుడు మన కన్న తండ్రి ఎలాంటి వాడు? ఉన్నవాడే కాదు, ఆయన అక్షయుడు కూడా. అర్థమవుతుందా? క్షయము కానివాడు, నాశనము కానివాడు, కనబడేవాడు కాదు, అదృశ్యుడు ఆయన. మన తండ్రి ఎవరు చెప్పండి? నాశనము కానివాడు. అవునా? ఎవరికి కనబడని వాడు, నాశనము కానివాడు అని మన కన్న తండ్రి. నాశనం కానిదే కనబడదు. నాశనం అయిపోయేది ఎప్పటికైనా, కనబడేది ఎప్పటికైనా నాశనం అయిపోతుంది. నాశనం కానివాడు కనుక కనబడడు. కనబడని ఆకారం కలిగినటువంటి వాడు, కనబడని గుణం ఆయనది కదా. నాశనం కాని అమరుడు కదా, ఎప్పుడు నాశనం కానివాడు, చావు లేనివాడు, చావు అంటే తెలియనివాడు, చావును రుచి చూడని వాడు మన కన్న తండ్రి. మనం నమ్ముకున్న తండ్రి, మమ్మల్ని కన్న తండ్రి ఆయన. చూడండి ఎంత గొప్పవాడు, చాలా గొప్పవాడు కదా. మన కన్న తండ్రి అమరత్వము గలవాడు. అర్థమవుతుందా? అమరత్వము గలవాడు ఆయన. ఎవ్వరికి కనబడని వాడు, ఎవ్వరికి కనబడడు. కనబడని ఆయన శాశ్వతం. కనబడని ఆయన ఎప్పటికీ ఉండవలసిన వాడు, ఎప్పటికీ ఉండవలసిన వాడు కనుక కనబడడు. కనబడేవాడు అయితే మరణించేవాడు, చావును చూసేవాడు. ఈరోజు మనకు కనిపిస్తున్నాం, మనం ఒకరోజు మనం లేకుండా మనం పోతాం. మన కంటికి కనబడుతున్నది ఏదైనా ఒకరోజు లేకుండా పోతుంది, మన కళ్ళ దృష్టి నుంచి దూరం అయిపోతుంది. కానీ ఎప్పటికీ దూరం కానివాడు, ఎప్పటికీ కనబడని వాడు, ఎప్పటికీ ఉండవలసినటువంటి వాడు మన కన్న తండ్రి. అవునా? ఈ మాటలు ఎందుకు నేను పరిచయం చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. అలాంటి ఆయన మన కన్న తండ్రి, మీ అందరినీ కన్నటువంటి తండ్రి ఆయన కదా. ఇక అలాంటి ఆయన మరొక గుణం కూడా ఆయనలో ఉంది. ఆయనకు మరొక పేరు కూడా ఉంది, కంసాలివాణి, అగ్ని వంటివాడు. మన తండ్రి ఎలాంటి వాడు చెప్పండి? కంసాలివాణి, అగ్ని వంటివాడు, దగదగ మెరిచే అగ్ని వంటివాడు. అర్థమవుతుందా? అగ్ని అంటే మీరు చెప్పండి ఎలాగుంటుంది? ఎర్రగా మండుతుంటుందా? అది ఎంత భయంకరం! అది ఈ సూర్యుడే అంత గబగబ మండిపోతున్నాడు. ఆ సూర్యుని చేసినటువంటి వాడు దానికంటే కొన్ని కోట్ల రేట్లు ఆయన కాంతి కలిగినటువంటి వాడు. కంసాలు వాని అంటే పోల్చుతున్నాడు ఆయన గుణం ఎలాంటిది, ఆయన ఎలాంటి వాడు అనేది ఆయన రూపాన్ని చూపించడానికి చెప్తున్న మాటలు ఇవి. కంసాలు అంటే ఇప్పుడు చూడండి, ఆ కంసాలు వాడు ఏం చేస్తాడు? ఒక బంగారాన్ని ఏం చేస్తాడు? దాన్ని కరిగించడానికి ఏం చేస్తాడు? అగ్నిలో వేస్తాడు కదా, అగ్నిలో వేస్తాడు కదా. అది ఎంత మెరుస్తుంటుంది, ఎంత అది మరి అగ్ని ఎలా ఉంటుంది అక్కడ చూడండి, ఆ అగ్ని ఎలాగుంటుంది చూడండి, ఎర్రగా మండుతుంటుంది కదా. మండితేనే కదా అది కరిగేది. అలాంటి భయంకరుడు మన దేవుడు, మన కన్న తండ్రి. ఎలాంటి వాడంటే కంసాలు వాని, అగ్ని వంటిది. ఈ మాటలు ఎందుకు ప్రయోగించాడు అన్నప్పుడు, మీ అందరికీ కూడా మీరు బంగారము కొంటారు, తర్వాత ఎక్కడికి వెళ్తారు? కంసాలి వాని యొద్దకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు? కరిగిస్తాడు. దేనితో? అగ్నితో.
అగ్నితో కరిగిస్తాడు దాన్ని. అంటే అగ్ని దానికి ఏంటి అన్నమాట, శుద్ధి ప్రక్రియ, శుద్ధి చేస్తుంది. ఒక లోహం కావచ్చు, లేదనుకుంటే ఒక బంగారం కావచ్చు, దానికి అందులో ఉన్నటువంటి మలినాన్ని కడిగేసేది, శుద్ధి చేసేది ఏంటన్నమాట, వాటికి అగ్ని. ఈరోజు నీకు నాకు శుద్ధి చేసేది ఏంటో తెలుసా? వాక్యం. వాక్యం మమ్మల్ని శుద్ధి చేస్తుంది, అలాగనే శుద్ధి చేస్తుంది. వాక్యం చేతనే మనం పవిత్రపరచబడుతున్నాం. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే కంసలు వాని అగ్ని వంటి వాడు. మన తండ్రి అనేసరికి మనకు అర్థం కావాల్సింది అగ్ని. ఇక హెబ్రీ పత్రికల్లో కూడా అంటాడు, దేవుడు మన కన్న తండ్రి, దహించు నాశనం చేసేటటువంటి వాడు ఆయన. అగ్ని, దహించు అగ్ని, దహించేస్తాడండి. లోకం ఉండదు ఆయన అనుకుంటే. ఆయన అలాంటి భయంకరుడు, మన తండ్రి భయంకరుడు. అగ్ని. అగ్ని అంటే అందరికీ భయమే కదా, అందరికీ భయమే. అంటే నాశనం అయిపోవడం ఖాయం. బూడిది కూడా మిగిలదు ఆయన ఎదుట. అందుకే నీకు కనిపించాడు. ఆయన దహించు అగ్ని వంటి వాడు. అందుకే ఈ దేహాన్ని ధరించుకున్నంత వరకు ఆయన్ని చూడలేము గనక, చూస్తే బ్రతకలేము గనక, దహింపబడతాము గనుక, దేవుడే నువ్వు బ్రతికుండాలి గనుక నిన్ను కనిపించకుండా ఉన్నాడు ఆయన. ఆయన కనబడని వాడుగా ఉన్నాడు ఆయన. అర్థం చేసుకుంటున్నారా? దేవుడు అంటే మీరు చాలా చక్కగా మీరు అర్థం చేసుకుంటేనే తప్ప మన తండ్రి కనబడడు. మన తండ్రి మనకు అర్థం కాడు. మన తండ్రిని కనబడని ఆయన మనం పట్టుకోలేము మనం. అర్థమవుతుందా? ఇక అలాంటి అగ్ని వంటి ఆయన మాటలు కూడా ఎలాంటివో ఇప్పుడు మనం నేర్చుకుందాం. దేవుడు అగ్ని వంటి వాడు, మన తండ్రి ఎలాంటి వాడు? దహించు అగ్ని. దహించు అగ్ని అయినటువంటి ఆ కన్న తండ్రి మాటలు కూడా ఎలాంటివో ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు నిన్ను నన్ను దహిస్తున్నాయి, నిన్ను నన్ను కాల్చేస్తున్నాయి, తగులుతున్నది. చూడండి, కాల్చడం అంటే ఏంటి? నొప్పి కదా, ఎంత బాధ కదా. ఒక శిక్షణ ఎంత కష్టం. ఒక శిక్షణలో మనం శిక్షింపబడడానికి, ఒక శిక్షణ పొందడానికి చాలా కష్టపడుతుంటాం కదా. అదే ఆ శిక్షణను నువ్వు భరించగలిగితే ఒక సువర్ణముగా నువ్వు మారిపోతావు. నీ జీవితాలు మారిపోతాయి. చాలా చక్కగా నువ్వు డిజైన్ చేయబడతావు వాక్యం చేత. కాబట్టి వాక్యము కూడా మన అందరినీ దహిస్తుంది. వాక్యం మా అందరినీ కాలుస్తుంది కనుక వాక్యం నాకు తగిలింది అంటుంటారు చూడండి. అంటే దహిస్తుంది అన్నమాట, నిన్ను తగిలిస్తుంది అన్నమాట. నిన్ను తగులుతుంది వాక్యం, నిన్ను బాదుతుంది నిన్ను. ఈరోజు ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయాలు ఇలా మారిపోయినాయి అంటే ఒక రాతి ఇలా మారిపోయాయి. ఆ రాతి గుండెను బద్దలు కొట్టేది వాక్యం. మరి ఆ రాయి, అంత బండరాయి పగిలిపోవాలంటే ఎంత దెబ్బ పడాలి, ఎన్ని దెబ్బలు పడాలి, ఎంత బలమైన దెబ్బలు పడితేనే కానీ ఆ పెద్ద రాయి బ్రదలవ్వదు కదా. అలాగే ఎంత బలమైన వాక్యము కాకపోతే అందరి హృదయాలను తాకదు. అందరి హృదయములను తాకి వాళ్ళ హృదయాల్లో నొచ్చుకునేటట్టుగా అంత గుచ్చుకుంటుంది. అంటే వాక్యం ఎంత సజీవమైనది, వాక్యం ఎంత బలమైనది. అంత బలము లేకపోతే, అంత శక్తి లేకపోతే నీ హృదయాన్ని ఎలా మార్చగలదు, క్లీనింగ్ చేయగలదు, నేను శుద్ధునిగా నేను ఎలా మార్చగలదు? వాక్యం అంత పవర్ఫుల్, అంత గొప్పది. ఆయన మాటలు గొప్పవి. ఆయన దహించు అగ్ని అయితే ఆయన మాటలు కూడా బలమైనవి. ఎంత బలమన్నప్పుడు భూమి కలుగుగాక అన్నప్పుడు కలిగేయాలి, అంత బలమైనవి. అర్థమవుతుందా? సూర్యుడు కలుగుగాక కలిగాలి, దానికి ఉన్న బలం. చంద్రుడు కలుగుగాక కలగాలి, నక్షత్రాలు కలుగుగాక కలగాలి, వెలుగు కలుగుగాక. శక్తి అంటే అది ఆయనకున్నటువంటి బలం, అది ఆయన మాటల్లో ఉన్నటువంటి గొప్ప పవర్ అది. అర్థమవుతుందా? ఆయన మాటల్లో ఏముంది? జీవముంది. భూమి గడ్డిని మొలిపించుగాక, జీవం ఆయన మాటల్లోని జీవం. ఇవంతా కూడా జీవముగా అన్నీ మొలిచేశాయి. జీవం పోసాడు, అంతా కూడా జీవం పెట్టాడు భూమి మీద. అందుకే మొలుస్తున్నాయి. గడ్డి, పిచ్చి గడ్డి మొలుస్తుంది, అనేక వృక్షములు మొలుస్తున్నాయి, మంచివి మొలుస్తున్నాయి, చెడ్డవి మొలుస్తున్నాయి, మనం తినేవి మొలుస్తున్నాయి, తిన్ననివి కూడా కొన్ని ఫలాహారాలు మొలుస్తున్నాయి. అంటే వాటికి జీవాన్ని పోసాడు. అంటే వాక్యంలో ఏముంది? జీవం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది అని మనకు అర్థమవుతుంది. ఇక వాక్యము ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఎఫెసీ పత్రిక తీయండి, 5వ అధ్యాయం. పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ
ఆ ఎఫెసీ సంఘానికి ఉద్దేశించి వ్రాస్తున్నటువంటి విషయంలో కూడా ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 27వ వచనంలో వ్రాయబడినటువంటి విషయం ఒకసారి చదివి సహాయం చేస్తారా? 5వ అధ్యాయం 27వ వచనంలో వ్రాయబడిన విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. మీ భార్యలను ప్రేమించండి, అలాగే యేసుక్రీస్తుల వారు కూడా సంఘమనే తన భార్యను ప్రేమించి, అది ఎంత కలంకమైన, ఎంత చెడ్డదైనా, ఎంత మూర్ఖత్వమైనదైనా, అలాంటిది మరి ఏదైనా ఒకవేళ ఉంటే ఏది కూడా లేకుండా పరిశుద్ధముగా పవిత్రముగా ఉండాలి అని, మహిమగల సంఘముగా ఒక భార్యగా ఉండాలి అని తన ఎదుట నిలవబెట్టుకోవాలి అని వాక్యంతో ఏం చేస్తున్నాడు? ఉతక స్నానం చేస్తున్నాడు, ఉతుకుతున్నాడు మనల్ని. అంటే ఒక షర్టును మనం ఉతుకుతున్నాము చూడండి, మురికి పట్టిన షర్టుని కానీ, చొక్కని కానీ, ఒక ప్యాంట్ని కానీ, లేదా ఒక చారిని కానీ, ఒక మురికి పట్టిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? మురికి పోవడానికి మీరు ఏం చేస్తున్నారు? గడ్డకు తీసుకెళ్ళి నీటితో ఉతుకుతున్నారు కదా. అలా వాక్యం మన ఉతుకుతుంది అన్నమాట. నిన్ను పవిత్రపరచడానికి, పరిశుభ్రతలోనికి తీసుకొని రావడానికి వాక్యము నన్ను మన అందరినీ కూడా ఏం చేస్తుంది? గుంజుతుంది, ఉతుకుతుంది. ఎందుకు ఉతుకుతున్నారు మీరంతా కూడా అన్నప్పుడు, చొక్కాలో ఉన్న మురికి పోవడానికి కదా ఉతుకుతున్నారు. మరి వాక్యం ఎందుకు మమ్మల్ని ఉతుకుతుంది చెప్పండి? మన హృదయంలో ఉన్నటువంటి చెడు పోవడానికే కదా, వాటి నుంచి మమ్మల్ని ఉతుకుతుంది, పవిత్రపరచడానికే కదా వాక్యం మమ్మల్ని ఉతుకుతుంది. ఉతిక స్నానం చేస్తుంది మమ్మల్ని. వాక్యం మమ్మల్ని ఉతికి స్నానం చేస్తుంది. పవిత్రులనుగా, నిష్కలంకులుగాను, నిర్దోషులుగాను తన ఎదుట నిలవాలి అని, ఉండాలి అని వాక్యం మమ్మల్ని, వాక్యం చేత మరి ఉతకబడుతున్నాం మనం. వాక్యం చేత దేవుడు ఉతుకుతున్నాడు మనల్ని. గమనిస్తున్నారా? వాక్యం మమ్మల్ని ఏం చేస్తుంది? ఉతుకుతుంది, మమ్మల్ని స్నానం చేయిస్తుంది. స్నానం ఎందుకు చేస్తారు మీరు చెప్పండి? మీరు ఎందుకు రుద్దుకుంటారు? దేహంలో ఎందుకు రుద్దుకుంటారు మీరు? దేహంలో ఉన్నటువంటి మురికిపోవాలి అని, అంతేనా? మరి వాక్యం ఎందుకు నేను రుద్దుతుంది? నేను రుద్ది నేను ఎందుకు ఉతుకుతుంది వాక్యము? మనలో ఉన్నటువంటి పాపాలు, లోక మాలిన్యము తొలగించడానికి, నీ హృదయములు నిండున్న ప్రతి దుష్ట ఆలోచనలు, గుణాలు, ద్వేషము, పగ, ప్రతీకారాలు ఇవంతా కూడా నిన్ను పవిత్రపరచడానికి నిన్ను రుద్దుతుంది. రుద్ది నిన్ను స్నానం చేయిస్తుంది, నిన్ను ఉతుకుతుంది, నిన్ను రుద్దుతుంది, నన్ను మన అందరినీ కూడా. అయినా కూడా అదే మురికి కలిగి మనం ఉన్నాం. క్రైస్తవ్యం అదే మురికి కలిగి ఉంది. మరి ఇంత శ్రమ పడుతున్నప్పుడు, ఇంత వాక్యం కష్టపడుతూ నీపై పని చేస్తున్నప్పుడు మనకి ఏమైనా ఉపయోగం ఉందా? వాక్యానికి కూడా ఉపయోగం లేదు కదా చివరికి. అలా మారిపోయింది. అది చేయవద్దన్నా అదే చేస్తాం, అలా బ్రతకొద్దన్నా అదే బ్రతుకు. ఏది మార్పు చేర్పులు మనకు లేవు, కనబడటం లేదు. వాక్యం ఎంత కష్టపడుతుందంటే మనపై, దేవుడు ఎంతగా ప్రయోగిస్తున్నాడు తన మాటలు అంటే, ఎంత కారుస్తున్నాడంటే, ఎంత ఉతుకుతున్నాడంటే, ఎంత ఉతక స్నానం చేయించి మమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పుణ్యమూర్తులుగా ఉండాలి అని ఆయన ఇష్టపడి వాక్యంతో ప్రయోగించి ఉతికిస్తే ఉతకబడటం లేదు, మనం పవిత్రపరచబడటం లేదు. పరచబడినప్పుడు ఉపయోగం ఎవరికి లేదు. ఇక చివరి మాట కూడా మనం చూస్తే మనం ముగించేసుకుందాం. అదే హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి, 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని చివరికి మనం చూసి మనం ముగించేసుకుందాం. మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లు, మనస్సాక్షి కల్మాసము తోచకుండునట్లు అంటే మనస్సాక్షికి తెలిసిపోతుంది కదా, మనస్సాక్షికి అర్థమైపోద్ది. నేను అబద్ధం చెప్తున్నాను,
జరిగిన విషయం ఇలా ఉంది, దాన్ని కప్పిపుచ్చి నేను చెప్తున్నాను అన్న సంగతి దేనికి తెలుసు అన్నమాట చెప్పండి. వ్యక్తిగతంగా నాకు తెలియకపోవచ్చు, మీరు చెప్తేనే తప్ప. కానీ మీ వ్యక్తిగత జీవితంలో మీ మనస్సాక్షికి మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉందా లేదా చెప్పండి. నేను 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 రైట్ చెప్తున్నానా, తప్పు చెప్తున్నానా? నేను ఉన్న దానిని మరో రకంగా నేను తిప్పి చెప్తున్నాను, జరిగినది ఇదే, వాస్తవం అనేది ఇదే అన్న సంగతి మన మనస్సాక్షి చెప్తుంటుంది. నేను తప్పు చేసినా తప్పు చేయకపోయినా నా మనస్సాక్షి నాతో గద్దిస్తుంటుంది, నాతో చెప్తుంటుంది అన్నమాట. అంటే మనం చేసే ప్రతి మంచి అయినా చెడైనా మొదట మమ్మల్ని తెలిసి గద్దించేది ఏంటన్నమాట చెప్పండి. నీలో ఉన్న మనస్సాక్షి, నాలో ఉన్నటువంటి మనస్సాక్షి గద్దిస్తుంటుంది. నువ్వు అలా మాట్లాడుతున్నది రైట్ కాదు, తప్పు, అది జరిగిన విషయం ఇలా ఉంది, నువ్వు చెప్తున్నది అలా ఉంది, ఇది నువ్వు చెప్పడం మంచిది కాదని మన మనస్సాక్షి మనతో గద్దిస్తుంటుంది. ఇక చదవండి ఇప్పుడు 22. మనస్సాక్షికి ఒక చెడు వేషణాలు ఏదైనా కూడా తప్పు తోచకున్నట్లు, కనబడకున్నట్లు, తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన పవిత్రమైన ఉతకముతో స్నానము చేసినటువంటి శరీరములు గలవారమై ఉండి అన్నాడు. చూడండి, నిర్మలమైనటువంటి శరీరములుగా మనం ఉండడానికి మనం దేహాన్ని మనం ఉతికించుకోవాలి. మన దేహము పవిత్రంగా ఉండడానికి, ఏ శ్వాసన దుర్వాసన లేకుండా ఉండడానికి ప్రతిరోజు మనం ఉదయం సాయంత్రం మనం స్నానం చేస్తాం. ఈ దేహాన్ని అంటే కంపు రాకుండా, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ మురికి లేకుండా ఉండడానికి మనం తొలగించుకుంటాం. దేనితో? సబ్బుతో, నీటితో కదా. అలాగే పవిత్రపరచాలి. స్నానం చేసినటువంటి శరీరం ఎలాగైతే పవిత్రంగా ఉంటుందో అలాగే మనం కూడా వాక్యం చేత పవిత్రపరచబడి మనం ఉండడానికి మనం ఉతక స్నానం వాక్యం చేత చేయబడాలి. అంటే స్నానం చేసినటువంటి శరీరాలుగా ఉండాలి. వాక్యం చేత ఉతకబడినటువంటి నిర్మలమైన పవిత్రమైనటువంటి హృదయాలుగా ఒక జీవితాల్లో మనం అడుగు పెట్టాలి అని మన వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి, ఎలాంటి దేహాలుగా మనం ఉండాలి, ఎలాంటి శరీరాలుగా ఉండాలట చెప్తున్నాడు ఇక్కడ. ఎలాంటి దేహాలుగా ఉండాలి? నిర్మలమైన ఉతక స్నానము చేసిన శరీరముగా ఉండాలి. నిర్మలమైన ఉతక స్నానము చేత స్నానము చేయబడినటువంటి దేహాలుగా ఉండాలి. మనం పని చేస్తాం, బురద అయిపోతాం కదా, అంత ఒళ్ళంతా కూడా బురద అయిపోతాం కదా మట్టి పని మనం చేసినప్పుడు. ఆ తర్వాత ఈ మట్టి దేహము అంటే మట్టితో కలిసినటువంటి మట్టి దేహము ఒక పవిత్రముగా ఉండడానికి మనం ఏం చేస్తాం? స్నానం చేస్తాం. స్నానం చేసిన తర్వాత ఆ దేహంలో ఇక అంటినటువంటి ఆ మురికి కానీ మనకు కనబడదు. అంటే స్నానం చేసినటువంటి దేహాలుగా మనం ఉండాలి, పవిత్రముగా ఉండాలి. మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, మన ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. అన్ని విధాలుగా మనం పవిత్రముగా మనం ఉండాలి అని అలా ఉండాలి. అలాంటి దేహాలుగా మనం ఉండాలి. మన దేహాలు వ్యభిచారానికి లోనవ్వకూడదు, కామము మోహానికి లోనవ్వకూడదు. అంటే ఇవంతా కూడా శరీర కార్యములు, వీటన్నిటికీ దూరంగా ఈ దేహం ఎలా ఉండాలి? పవిత్రముగా నిర్మలముగా ఉండాలి. మన దేహాలు దేవుని దృష్టికి ఎలా కనబడాలి చెప్తున్నాడు. నిర్మలమైనటువంటి ఉతక స్నానం చేత మనం ఉతికింపబడి మన దేహంలో పవిత్రముగా, మన దేహం ఎలా కనబడాలి అంటే పవిత్రముగా దేవుని కనబడాలి, నిష్కలంకముగా కనబడాలి, పవిత్రముగా కనబడాలి, శుద్ధ దేహముగా కనబడాలి ఆయనకి. కానీ కనబడుతున్నాయా? మన దేహాలు ఏం చేస్తున్నాయి? ఎలాంటి నేరాలు చేస్తున్నాయి? ఎలాంటి ఘోరాలు చేస్తున్నాయి? మన హృదయం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటుంది? ఒక వ్యక్తికి మరొక వ్యక్తి పడద్దు. ఆ వ్యక్తిని చూస్తే తెగ కోపం వచ్చేస్తుంటుంది, చంపేయాలనంత కసి, వాడిని ద్వేషించాలనే భావన, వాడిని ఏదో రకంగా ముంచేయాలి, నాశనం చేసేయాలి అనే దుర్బుద్ధి హృదయంలో
నిండి ఉంటుంది. ఇవి ఏవి లేకుండా నిర్మలమైనటువంటి ఉతిక స్నానం చేత ఉతికింపబడిన మన అందరం కూడా క్రైస్తవులైనటువంటి వారు అందరూ కూడా ఎలా ఉండాలి, ఎలా కనబడాలి, వాళ్ళ దేహాలు ఎలా కనబడాలి అంటున్నాడు? నిర్మలముగా కనబడాలి, పవిత్రముగా కనబడాలి. ఏది ఆశించనిదిగా తన కార్యంలో తన ఆశయాన్ని చంపుకొని అంత గొప్ప దేహాలుగా దేవునికి కనబడాలి. అలా కనబడడానికి దేవుడు తన మాటల చేత మమ్మల్ని ఎలా పుట్టం పెడుతున్నాడు? ఎందుకు పుట్టం పెడుతున్నాడు చెప్పండి? పవిత్రముగా శుద్ధులుగా ఉండాలి అని, పరచబడాలి అని ఆయన పుట్టము పెడుతున్నాడు. తన మాటలు ఎలాంటివంటే పుట్టము పెట్టబడినవే అనేది మనకు అర్థమైంది. నా మాటలు లేదా దేవుని మాటలు పుట్టము పెట్టబడినవే అనగానే చెప్పండి ఏంటి అన్నమాట? ముఖ్యం దేవుని మాటలు పుట్టము పెట్టబడినవే అన్నాడు. దేవుని వాక్యము మాటలు ఎలాంటివి? పవిత్రపరచబడేవే. ప్రతి మనిషి యొక్క కలంకాన్ని పవిత్రము చేసి, అంటే వాటిని నాశనం చేసి, వాటిని శుభ్రం చేసి పవిత్రము చేయవలసినవే, ఒక మంచి మార్గాల్లో నడిపించవలసినవే, చక్కగా తీర్చిదిద్దవలసినవే ప్రతిది కూడా అని వాక్యాన్ని బట్టి మనకు అర్థమైందా? దేవుని మాటలు అన్నీ కూడా ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా ప్రతి మనిషికి, ప్రతి మనిషి జీవితానికి, ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచనలకు పుట్టము పెట్టబడినవే. అర్థమైందా? శుద్ధి చేయబడేవే అంటున్నాడు. మమ్మల్ని శుద్ధి చేస్తున్నాయి. మనం దేని చేత పవిత్రపరచబడుతున్నాం, దేని చేత శుద్ధి చేయబడుతున్నాం, మనం శుద్ధుడిగా మనం మార్చగలుగుతున్నామంటే కారణం ప్రతి లేఖనం వలన మనం సరిచేయబడుతున్నాం కదా. తన నడతను, నీ ప్రవర్తనను, నీ స్థితిగతిని, నీ ఆలోచనలను చక్కపరచడానికి ఏవి అన్నమాట ఆధారం? మనకు లేఖనాలు, వాక్యం. దాన్ని జాగ్రత్తగా చూసుకున్నటను బట్టి, దాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట చేతనే కదా మనం సరి చేసుకుంటాం. అంటే మమ్మల్ని శుద్ధులుగా చేయడానికి వాక్యమే మనకు దిక్కు, మనకు ఆధారం, మనకు ఔషధం వాక్యమే. అంత గొప్ప వాక్యం మనలో ఉంది. అంత ఎలాంటివో మనం బైబిల్లో మనం చూద్దాం ఒకసారి. ఈరోజు మనం నేర్చుకున్న ఆయన మాటలు అంత గొప్ప. అలాంటి మాటలను లక్ష్మయ్య కదా చెప్తున్నాడు, నా కొడుకే కదా చెప్తున్నాడు, మా చెల్లి కూతురు కొడుకు, మా అక్క కొడుకు చెప్తున్నాడు కదా, మా వాడే కదా, మా పక్క ఇంటి వాడే కదా, మా ఊరి వాడే కదా, ఎప్పుడు చూసేవాడే కదా అని మీరు అనుకోవచ్చు మీరు. కానీ ఈ మాటలు నా కొడుకువా, మనందరినీ కన్నటువంటి తండ్రి మాటలా, ఇవి మీకు తెలియాలి, ఇవి మీకు అర్థం కావాలి. అలాంటి భయంకరుడు నిన్ను రక్షించడానికి అంత శక్తివంతమైనవి అయితే అలాంటి మాటలను వినకపోయేసరికి శిక్షిస్తాయి ఆ మాటలు. ఒకసారి చూద్దాం దేవుని వాక్యం. ఒకసారి మన ఆలోచన మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈరోజు అదే విషయాన్ని చెప్పడానికి ఇవంతా కూడా పరిచయం చేశాను. ఆయన ఉన్నవాడు, ఆయన అమరుడు, ఆయన అక్షయుడు, ఆయన అదృశ్యుడు, ఆయన ఎవ్వరికి కనబడనివాడు, ఆయన కంసలు అనే అగ్ని వంటి వాడు, ఆయన దహించు అగ్ని అంటున్నాం అని నేర్చుకున్నాం. ఇవన్నీ పరిచయం చేశాను. ఆయన గుణాలు, ఆయన స్వభావం అది, ఆయన పేర్లు అవి, ఆయన పేర్లు ఆయన తత్వాన్ని నేర్పిస్తున్నాయి, తెలియజేస్తున్నాయి. అలాంటి ఆయన మన కన్న తండ్రి, మనం నమ్ముకున్నటువంటి తండ్రి ఆయన. మరి దహించు అగ్ని అయినటువంటి ఆ తండ్రి మాటలు ఏనంటే ఒకసారి చూద్దాం ఈరోజు బైబిల్లో. ఆ మాటల చేత మనం కాల్చబడాలి. ఆ మాటల చేత మనము ఏం చేయబడాలి చెప్పండి? శిక్షణ పొందాలి. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో మొదట ఒక మాట చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి వ్రాయబడినటువంటి విషయాన్ని సొలొమోను ద్వారా దేవుడు వ్రాయిస్తున్నటువంటి లేఖనాన్ని మనం చూద్దాం ఒకసారి. తన మాటలను చూద్దాం. అసలు ఆయన ఏమంటున్నాడు? ఆయన తండ్రి ఏమంటున్నాడు? తన మాటలను గూర్చి చెప్తున్నాడు, ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఆయన అంటున్నాడు, తన మాటలను గూర్చి చెప్తున్నాడు, వివరణ ఇస్తున్నాడు. దేవుని మాటలన్నీ
పుట్టము పెట్టబడినవే అంటున్నాడు. పుట్టము అంటే పుట్టం అంటే ఏడి పుట్ట మన్ను అనుకుంటారేమో, అర్థమవుతుందా? కంపు కొడుతుంది. పుట్టము అనగానే మనకు అర్థమైంది ఏంటంటే పుట్ట మన్ను కదా, ఆ మన్ను ఏమో అని అనుకోవచ్చు. మీరు అనుకోకూడదు. బైబిల్ని బట్టి వెళ్ళాలి. ఎవరో చెప్పిన మాటలను బట్టి వెళ్ళకూడదు. మనం అనుకున్నట్టు మనం వెళ్ళకూడదు, చెప్పకూడదు. వాక్యాన్ని బట్టి మనం వెళ్ళాలి. వాక్యముకు అంతర్భావంలోనికి మనం ప్రవేశించాలి. ప్రవేశిస్తేనే కానీ అసలైనటువంటి విషయం మనకు అర్థం కాదు కదా. అర్థమవుతుందా? చదవండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటున్నాడు, దేవుని మాటలన్నీ పుట్టము పెట్టబడినవే అంటున్నాడు. అంటే చెప్పండి ఏంటి? దేవుని మాటలన్నీ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ఈ 66 గ్రంథాలలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలకబడిన ప్రతి లేఖనము కూడా చెప్పండి పుట్టము పెట్టబడినవే. అనగా దేవుని మాటలన్నీ కూడా శుద్ధి చేయబడేవే. అర్థమవుతుందా? పుట్టము పెట్టబడినవే. మానవ జాతిని పరచబడేవే అంటున్నాడు. నా మాటలన్నీ, దేవుని మాటలన్నీ ఏదైనా ఏ మాట అయినా కూడా మనిషిని చక్కపరచవలసినవి, సరిచేయవలసినవి, బుద్ధి చెప్పవలసినవి, మంచి పవిత్రపరచబడేవే అంటున్నాడు. పుట్టము పెట్టబడినవే అంటే అర్థం ఏంటి చెప్పండి? శుద్ధునిగా చేయవలసినవే. ప్రతి లేఖనం కూడా, ప్రతి వాక్యము కూడా అంటున్నాడు. పుట్టమంటే పుట్టమను కాదు, అంతేనా? ఒక ఓసన్న చక్కటి పాట పాడతాడు. అంటే ఒక రూపాన్ని, తన రూపంని మన చెక్కే క్రమంలో పుట్టము వేసితివే నీ రూపము చూడనా అంటే తన రూపంలో మమ్మల్ని చెక్కుతున్నాడు అన్నమాట. తన రూపంలో మమ్మల్ని అమర్చుతున్నాడు అన్నమాట. తన రూపంలోనికి మమ్మల్ని వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడు? తన మాటల ద్వారా మమ్మల్ని తన స్వరూపమందు మమ్మల్ని చెక్కుతున్నాడు అన్నమాట, తీర్చుతున్నాడు అన్నమాట. అంటే పవిత్రులుగా ఆయన తన స్వరూపము, తన పోలిక ఏంటన్నమాట? నేను పరిశుద్ధుడను కనుక మీరందరూ కూడా ఇలా ఉండాలంటున్నాడు. పరిశుద్ధులుగా మీరు ఉండాలంటున్నాడు. అంటే పరిశుద్ధులుగా మమ్మల్ని ఏం చేస్తుంది? తన వాక్యం శుద్ధునిగా మమ్మల్ని చేస్తుంది, పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతుంది వాక్యం మమ్మల్ని. తన స్వరూపమందు మమ్మల్ని చెక్కుతుంది వాక్యం. అందుకే పుట్టము వేసి నీ రూపంలో నన్ను ఏం చేస్తున్నాడు. పుట్టము వేసి ఏం చేస్తున్నాడు? పుట్టము వేసి నీ రూపం, తన రూపంలోనికి పుట్టాన్ని వేసాడు. పుట్టమనగానే మనకి ఏంటన్నమాట చెప్పండి? పుట్టమనేసరికి పవిత్రపరచే ప్రక్రియ. ఒక లోహం కావచ్చు, ఒక బంగారం కావచ్చు, ఒక కొలిమిలు వేసి దాన్ని ఏం చేస్తారు? అగ్నితో కాల్చితేనే కానీ మురికి లేదా చూడండి, ఒక లోహంలో మురికి లేదా అగ్నిలో కాల్చితే ఆ మురికి అంతా కూడా బయటకు వచ్చి పొరలకు బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అది మంచి ఒక లోహంగా మారుతుంది. ఒక బంగారంకు దానికి ఒక మురికి ఉంది, దాన్ని కూడా కరిగిస్తేనే కానీ అగ్నిలో దాని మెరుపు దానికి రాదు, దాని అసలు రూపం దానికి రాదు. నీ శరీరంలో ఉన్నటువంటి మలినం పోవడానికి సబ్బు ఉంటే చాలు, నీరు ఉంటే చాలు. కానీ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మరోగం పోవాలంటే, మురికిపోవాలంటే, నీ ఆలోచన ఒక మురికిపోవాలంటే, నీ హృదయపు మురికిపోవాలంటే దానికి సాకెలి వాణి సబ్బు వంటి వాక్యం కావాలి. నిర్మలమైనటువంటి నీరు వాక్యం కావాలి. ఆ వాక్యమే నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. నీ హృదయాన్ని శుద్ధి చేయవలసినటువంటి మరి పుట్టము వేయవలసినది ఏంటంటే వాక్యము మాత్రమే. వాక్యంతో పుట్టము పెట్టబడాలి. నీ హృదయం శుద్ధి కావాలా? నీ ఆలోచనలు శుద్ధి కావాలా? నీ జీవితాలు శుద్ధి కావాలి అనుకుంటే నువ్వైనా, నేనైనా, మన అందరం ఎవరైనా సరే వాక్యం చేత పుట్టము చేయబడాలి. ఎందుకు అన్నప్పుడు దేవుని మాటలన్నీ పుట్టము చేయబడినవే. ప్రతి మనిషిని పవిత్రము చేయబడవలసినవే వాక్యం. అలాంటి వాక్యం ఈరోజు వాక్యం చేత వాక్యం అనే అగ్ని చేత మనం పుట్టము పెట్టబడుతున్నాం. మనం ఎందుకు అన్నప్పుడు పవిత్రపరచబడటానికి.
మనము దేవుని స్వరూపము కలిగి మనం ఉండటానికి, మరలా ఆ స్వరూపంలోనికి మనం వెళ్ళడానికి దేవుడు మమ్మల్ని తన మాటల చేత మమ్మల్ని ఏం చేస్తున్నాడు? అగ్ని చేత మమ్మల్ని పుటం పెడుతున్నాడు. ఈరోజు మన ఆ వాక్యంలోనే మనం వింటున్నాము, ఆ శిక్షణలో మనం ఉన్నాం, మనం నేర్చుకుంటున్నాం. మీరు ఎప్పటికీ కూడా మీరు ఆలోచించవలసినది, పుట్టము అనేసరికి కనీస జ్ఞానం మనకు ఉండాలి. మనకు భాష జ్ఞానం మనకు రాదు కదా, మన తల్లి భాష కాదు కదా. కానప్పుడు మనం ఆ మూలల్లోనికి, ఆ అర్థ భావాల్లోనికి, వాటి యొక్క నానార్థాల్లోనికి మనం వెళ్ళి మనం నేర్చుకొని ఒక సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం మనం చేయాలి. నేనైనా, కృష్ణ అయినా, సీమోని అయినా మీకోసం ఈ పుట్టమంటే ఏటో మీకు అర్థం కాకుండా పోకుండా ఉండాలి అని మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు గనుక మమ్మల్ని నేర్పిస్తున్నాడు. అందుకు మేము అదృష్టవంతులం. అందుకు మీ ముందు మేము చక్కటి విషయాన్ని మేము తెలియపరుస్తున్నాం. పుట్టమని ఎందుకు వాడాడు అక్కడ పదాన్ని? ఒకసారి చదవండి ఆ పదాన్ని మరలా. పుట్టమనే పదాన్ని ఎందుకు వాడాడు? చాలా పదాలు ఉన్నాయి కదా. ఈ పుటాన్ని ఎందుకు వాడాడు ఆయన? ఎందుకు ప్రయోగించబడింది అన్నప్పుడు, నా మాటలన్నీ, దేవుని మాటలన్నీ పుట్టము పెట్టబడినవే అంటే మీకు అర్థమవుతుంది. బంగారం తీసుకుంటారు షాపులో, కంసాల వాణి వద్దకు వెళ్ళిపోతారు, అంతేనా? ఏంటి మంచి కమ్ము చేయడానికి, లేకపోతే ఏదో ఉంగరం చేయించడానికి, ఏదో నెక్లెస్ ఏమైనా మీరు తయారు చేయించడానికి ఆయన వద్దకు తీసుకెళ్తారు. వెళ్ళినప్పుడు చేసే ముందు ఆయన దాన్ని శుద్ధి చేస్తాడు. దాన్ని కరిగించి శుద్ధి చేసి ఆ తర్వాత దానిని చక్కటి ఆకారం, మీకు నచ్చిన ఆకారాన్ని చేసి పెడతాడు ఆయన. ఆ అగ్ని మీకు తెలుసు, అవునా? ఆ బంగారమును శుద్ధి చేసే ఆ ప్రక్రియ మీకు తెలుసు, కళ్ళారా మీరు చూస్తున్నారు కనుక అగ్ని దానిని, ఆ పుట్టము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలా దేవుడు బంగారాన్ని ఎలాగైతే పుట్టము పెడతారో, పుట్టము పెట్టిన తర్వాత బంగారము తన రూపం ఎలాగైతే సంతరించుకుంటుందో, ఎలా దగదగ మెరుస్తుందో, అలాగే నీ జీవితాలు, నా జీవితాలు, మన అందరి జీవితాలు మలినమైనటువంటి ఈ కటిక చీకటితో కూడినటువంటి జీవితాలు వెలుగులోనికి రావాలి అంటే, పవిత్రపరచబడాలి అంటే, దగదగ మెరవాలి నీ జీవితంలో, నీ యొక్క ఆలోచనలో, నీ క్రియలు అంటే వాక్యం చేత మనం పుట్టము పెట్టబడాలి. అర్థమవుతుందా? అందుకే పుట్టము పెట్టబడినవి ఇవంతా కూడా. ఏది ఊరకయ్య లేదు, ఏది చేత కాని వాక్యం కాదు అది. ఆయన మా నోట నుండి వచ్చిన ప్రతి మాట నిన్ను బుద్ధి చెప్తుంది, నిన్ను సరిచేస్తుంది, నిన్ను మంచిగా తీర్చిదిద్దుతుంది, తన స్వరూపమందు తన పోలికలోనికి తీసుకెళ్తుంది వాక్యం. మన అందరం కూడా మన లైఫ్లో పుట్టము పెట్టబడుతున్నాం వాక్యం చేత. ఆయన దేవుని వాక్యం మమ్మల్ని కాల్చబడకపోతే ఉపయోగం ఏముంది? ఆ లోహం ఎందుకు ఇక? ఆ బంగారం ఎందుకు ఇక? అర్థమవుతుందా? అగ్నిలో వేసినప్పుడు లోహము, ఒక గట్టి లోహము, ఇనుము ఏదైనా అది మురికిపోతుంది. అంటే ఒక లోహాన్ని శుభ్రపరిచేది ఏంటన్నప్పుడు అగ్ని. ఈరోజు నిన్ను శుభ్రపరచడానికి కూడా, మన అందరినీ శుభ్రపరచడానికి కూడా మనకు అగ్ని వంటిది ఆయన వాక్యం. మన జీవితాలను శుభ్రపరచడానికి, మన హృదయాన్ని, మన తలంపులను, మలినమైన ఈ జీవితాన్ని నాశనం చేయడానికి ఒక అగ్ని వంటి తన మాటలు ప్రయోగించి దేవుడు మమ్మల్ని కాలుస్తున్నాడు. ఆయన పుట్టం పెడుతున్నాడు. ఆయన కూడా మన జీవితాలు వెలగకపోతే మరి ఎంత కాల్చబడిన ప్రయోజనమా చెప్పండి? ఎంత విరిన ఉపయోగమా చెప్పండి? ఏ ఉపయోగం మనకు లేదు. అర్థమవుతుందా? ఇక మనం ముందుకెళ్తాం. బంగారాన్ని పుట్టం వేసిన పెడితేనే తప్ప దానికి విలువ లేదు, దానికి ఒక మెరుపు అనేది రాదు అన్నమాట. కాబట్టి మనం కూడా అలాగే మనం పెట్టబడాలి అనేది వాక్యం ఒక ముఖ్య ఉద్దేశం. అర్థమవుతుందా? ఇక మనం ముందుకెళ్దామండి. మనకు ఒకసారి హెబ్రీ పత్రిక కూడా మనం చూద్దాం. ఒకసారి హెబ్రీ పత్రిక తీయండి, విడిచిపెట్టేస్తాను. ఒక 3 విషయాలు మాత్రమే చెప్పేసి నేను ముగించే ప్రయత్నం నేను చేస్తున్నాను. సమయం కూడా మనకు సమయం ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. అక్కడ
దేవుని వాక్యము సజీవమైనది, బలము గలదై. అంటే దేవుని వాక్యం ఎలాంటిదన్నమాట? అగ్ని వంటిది, బలమైనది, సజీవమైనది. అర్థమవుతుందా? మన తండ్రి మాటలు ఎలాంటివి చెప్పండి? సజీవమైనవి, బలమైనవి. అగ్ని వంటి మాటలు ఈరోజు దహిస్తున్నాయి, మన అందరినీ కూడా సరిచేయడానికి దహిస్తున్నాయి. నువ్వు సువర్ణముగా నువ్వు మారాలి అని నిన్ను దహిస్తున్నాయి, నన్ను మన అందరినీ కూడా. మరి సువర్ణముగా మారకపోతే, సువర్ణముగా మనం తీర్చిదిద్దకపోతే, ఆయన స్వరూపంలోనికి మనం వెళ్ళకపోతే, రాకపోతే, మార్చబడకపోతే, ఎంత దహించినా మనకు ఏ ఉపయోగం మనకు లేదు. అర్థమవుతుందా? దేవుని వాక్యము సజీవమైనది, జీవము కలిగినటువంటిది. ఆయన మాటలు చాలా బలమైనవి, నిన్ను తన స్వరూపంలో అంటే నిన్ను చెక్కే అంత గొప్పవి, నిన్ను సరిచేసే అంత గొప్పవి, బలమైనవి. నీ మాటలు బలమైనవి కావు, నా మాటలు బలమైనవి కావు, నిర్జీవమైనవి. ఆయన మాటలు జీవమైనవి, బలమైనవి అంటున్నాడు. ఆయన జీవము కలిగిన ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట కూడా జీవమైనవి, సజీవమైనవి. ఔషధం మనలో ఉంది, అదే మనకు మెడిసిన్, మందు మనకు. కాబట్టి ఈ వాక్యము విన మీ అందరూ చాలా చక్కగా విన్నారని నేను ఆశపడుతున్నాను. పుటమంటే ఏంటో పాట పాడిన మీరు, ఇంతకాలం పాడిన ఆ పుటం ఒక వివరణ ఏంటో నేర్చుకున్నారు. చాలా వివరణలు ఉన్నాయి. ఒకే కోణంలో నేను చెప్పడం కాకుండా ఎన్నో కోణాలలో అది ప్రయోగించబడింది ఆ విషయం. కానీ ఒక విషయంలో మీకు అర్థం కావడానికి, ఒక సువర్ణముగా మీరు మారిపోవడానికి, మీ మలినము తొలగించే గొప్ప శక్తివంతమైన, బలమైన, సజీవమైనటువంటి అగ్ని వంటి లేఖనాంశాలు మన మధ్య మమ్మల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా తీర్చిదిద్దడానికి మన మధ్య పనిచేస్తున్నాయి, మన ముందు ప్రయోగించాడు దేవుడు. అందుకు మనం అదృష్టవంతులమని భావిస్తూ ఈ వాక్యాన్ని మీ వినికిడికి, మీ హృదయాల్లో నేను విడిచిపెడుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ కూడా వందనాలు.